విద్యార్థులకు మరియు సాహిత్యాభిమానులకు స్వాగతం. ఈరోజు డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యభాగాన్ని చూద్దాం. ధర్మజుని వాక్చాతుర్యము మహాభారతంలోని తిక్కన రాసిన ఉద్యోగ పర్వంలో నుంచి తృతీయాశ్వాసం నుండి గ్రహించినటువంటిది. ధర్మజుని వాక్చాతుర్యం అంటే ధర్మరాజు యొక్క మాటల నేర్పు అని అర్థం చేసుకోవచ్చు. మరి ఏమిటి ఈ ధర్మరాజు ఎవరు, అతని యొక్క మాటల నేర్పు ఏ సందర్భంగా ప్రదర్శించబడ్డది అనేది చూద్దాం. మనకు తెలుసు, మహాభారతం భారతదేశంలో వచ్చినటువంటి సాహిత్యంలో, ఇతిహాసాల్లో చాలా గొప్పనైనటువంటి ఇతిహాసంగా కీర్తించబడుతూ ఉన్నది. మహాభారతము మరియు రామాయణము, ఇవి రెండింటిని ఇతిహాసాలు అంటాం. ఇతిహాస అంటే ఇలా జరిగింది, ఇట్లా జరిగింది అంటే పూర్వపు కాలంలో ఇట్లాగ జరిగింది అని చెప్పేటువంటి కథలే ఇతిహాసాలు. అంటే పూర్వపు రాజుల యొక్క చరిత్రలు అని అనుకోవచ్చు ఒక రకంగా. అయితే ముందుగా ఈ విషయాన్ని మనం గురించి చర్చించుకునే ముందు, ఈ వీడియో ద్వారా ఈరోజు మనం మీరు నేర్చుకోబోయే అంశాలని ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఒకటి, ఈ మహాభారతాన్ని మనకు తెలిసినట్టుగా ముగ్గురు పూర్తి చేసినారు తెలుగులో, నన్నయ్య, తిక్కన, ఎర్రన. అందులో ఈరోజు మనము తిక్కన రాసినటువంటి ఉద్యోగ పర్వంలోని భాగాన్ని చర్చించబోతున్నాం కనుక ముందుగా తిక్కన పరిచయాన్ని చేసుకుంటాం, తిక్కన గురించి తెలుసుకుంటాం. అలాగే తిక్కన రచనలో ఉండేటువంటి ప్రత్యేకతలు, ప్రతి కవికి తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అట్లాగా తిక్కన యొక్క రచన ప్రత్యేకతలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే మహాభారతాన్ని కూడా పరిచయం చేసుకుందాం. అంటే మహాభారతం అంటే చాలా పెద్దనైనటువంటిది, ప్రపంచంలో రాయబడినటువంటి ఇతిహాసాల్లోకెల్లా చాలా పెద్దనైనటువంటిది. అలాంటి మహాభారతాన్ని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అట్లాగే ఆ మహాభారతంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యభాగం ఏ సందర్భంలో ఎక్కడ మొదలయ్యిందో తెలుసుకుందాం. దీనితో ఈ వీడియోను పూర్తి చేసుకుందాం. మరొక వీడియోలో ధర్మజుని వాక్చాతుర్యానికి సంబంధించిన పాఠాన్ని చెప్పుకుందాం.
తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు కాగా తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మధ్యలో సుమారు ఒక 200 సంవత్సరాల వ్యత్యాసం ఉంది నన్నయ్యకు తిక్కనకు. అట్లాగే తిక్కన నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధి మహారాజు యొక్క ఆస్థాన కవి. అంటే నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి కాగా తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. అలాగే ఇతనికి బిరుదులు కూడా ఉన్నాయి. కవి బ్రహ్మ అని, ఉభయ కవి మిత్రుడు అని. కవి బ్రహ్మ అన్నప్పుడు ఆయన చేసినటువంటి రచనను బట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే అతనికి ఉన్నటువంటి శిష్య సంపత్తిని బట్టి కూడా మనము కవి బ్రహ్మగా అతన్ని గుర్తించవచ్చు. అంటే తను చేసిన సృష్టి తక్కొరులని చేత కాదు అని అన్నారు. అంటే అతడు చేసినటువంటి సృష్టి ఇతరుల చేత ఎవరి వల్ల కూడా కాదు అని పండితులు కీర్తించినారు. అందువలన అంటే బ్రహ్మ అనగానే సృష్టికి ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం. అంటే సృష్టి రచన చేసేవాడు బ్రహ్మ కనుక ఈయన 15 పర్వాలు విరాట పర్వం నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు ఉన్నటువంటి 15 పర్వాల్ని ఒక చేతితో పూర్తి చేసినటువంటి వాడు. మహాభారతంలో ఉన్న 18 పర్వాల్లో మొదటి 2.5 పర్వాలు ఆదిసభ, అరణ్య పర్వాల్లో 142వ పద్యం వరకు నన్నయ్య పూర్తి చేస్తే, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ సగభాగాన్ని వదిలేసి, అరణ్య పర్వ భాగాన్ని వదిలేసి, మిగతా విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను ఒంటి చేత్తో తెనుగు చేసినవాడు, తెలుగులోకి అనువదించినవాడు. మనకు తెలుసు వేదవ్యాసుడు దీన్ని మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడని. అందువల్ల ఇతన్ని కవి బ్రహ్మ అనడం సముచితమైంది. అలాగే ఇతని యొక్క శిష్యులు కూడా ఉన్నారు. ఇతనికి కేతన లాంటి శిష్యుడు గొప్ప దశకుమార చరిత్రను రాసినాడు. అలాగే ఇతడు ఉభయ కవి మిత్రుడు అని కూడా బిరుదు పొందినాడు. ఉభయ కవులు అంటే సంస్కృత భాషా కవులు మరియు తెలుగు భాషా కవులు ఇరువురు యొక్క మన్ననల్ని ఈ రెండు వైపులా ఉన్నటువంటి పండితుల యొక్క ప్రశంసలని పొందినటువంటి వాడు. అంతేకాకుండా వాళ్ళందరితో కూడా మిత్రత్వాన్ని నెరపినటువంటి వాడుగా ఉభయ కవి మిత్రుడు అని చెప్పడం జరిగింది. అలాగే ఇతని రచనలు ప్రధానంగా మనకిప్పుడు లభ్యమవుతున్నటువంటివి, పూర్తిగా నిరూపితమైనటువంటివి నిర్వచనోత్తర రామాయణం ఒకటి, మహాభారతానికి సంబంధించిన మిగతా రచన ఒకటి, 15 పర్వాల రచన. ఈ నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధి మహారాజుకే అంకితం ఇచ్చినాడు. కాగా మహాభారతాన్ని హరిహరనాథుడనే దైవానికి అంకితం ఇచ్చినాడు. అయితే ఇవి కాకుండా కూడా తిక్కన పేరు మీద కొన్ని రచనలు ఉన్నాయి. అవి అతడే రాశాడని పరిశోధకుల్లో కొంతమంది భావిస్తూ ఉన్నారు. అందులో విజయసేనము, కవి సార్వభౌమ చందము, కృష్ణ శతకము అని ఇవి మూడింటిని కూడా కవి బ్రహ్మ అయినటువంటి తిక్కన రచనలుగానే పరిగణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తిక్కన కవిత్రయంలో 2వ వాడు. అలాగే సింహభాగాన్ని పూర్తి చేసినటువంటి వాడు మహాభారతం లోపల. ఈ విషయాల్ని మనము గుర్తుంచుకోవాలి. అలాగే తిక్కన రచనకు సంబంధించినటువంటి ప్రత్యేకతల్ని ఒకసారి చూద్దాం. తిక్కన రచనల్లో మనము గమనించదగినటువంటి ముఖ్యాంశాలు ఏమిటంటే,
ఒకటి, తెలుగు మాటల వాడుక ఎక్కువ. అంటే 11వ శతాబ్దపు నాటికి, నన్నయ రచన కాలం నాటికి తెలుగు భాషకు ఇంకా ఒక స్థిరమైనటువంటి రూపము, కావ్య ప్రక్రియకు సంబంధించినటువంటి పదజాలము కొంత అందుబాటులో లేనట్టుగా మనం భావించవలసి వస్తుంది. అలాంటి సందర్భంలో నన్నయ్య ఆ శబ్దాలను శాసించి సంస్కృత శబ్దాలని విరివిగా వాడుకొని తెలుగులోకి అనువాదం చేసినాడు. అయితే 13వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఒక 200 సంవత్సరాలు గడిచింది కనుక తెలుగు భాష మరింత సుసంపన్నమై ఉంటుంది. అలాగే తెలుగు పదాల మీద, తెలుగు భాష మీద కూడా ఎక్కువ ఆసక్తి పెరిగి ఉంటుంది. ఎందుకంటే అంతకన్నా ముందు వచ్చినటువంటి శివకవులు ప్రాంతీయ భాషను ఎక్కువగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. పాల్కురికి సోమనాథుడు, నాచన సోముడు మొదలైనటువంటి వాళ్ళు, నన్నెచోడుడు మొదలైనటువంటి వాళ్ళు శివకవులు ఎక్కువగా ప్రాంతీయ పదజాలాన్ని ఉపయోగించడం వలన తెలుగు భాష పట్ల కూడా మరికొంత ఆసక్తి పెరిగి ఉండవచ్చు. అందువలన తిక్కన కూడా దాన్ని గ్రహించి తన యొక్క రచనలో ఆ 15 పర్వాల్లో వీలైనంతగా తెలుగు పలుకులను ఎక్కువగా వాడే ప్రయత్నం చేశాడు. అందుకే ఆయన ఒక చోట చెప్పినట్టుగా, పలుకుల పొందులేక రసభంగము సేయుచు పాతవడ్డ మాటల తమ నేర్పు జూపి ఒక్కటన్ హృదయం బలరింపలేక ఏ పొలమును గాని అట్టి క్రమమున్ తమ మెచ్చుగా లోకమెల్ల నవ్వుల పొరయన్ చెరించు కుకవుల్ ధర దుర్విటులట్ల చూడగన్ అని అన్నాడు. అంటే సరి అయినటువంటి పొందులేనటువంటి పలుకులు, సరిగా పొందడము అంటే ఒక పద్ధతిగా ఉండడం, అంటే ఒక సరి అయినటువంటి అర్థాన్ని, వాక్య నిర్మాణాన్ని చేయగలిగేటువంటి పదాలు లేకుండా, అంటే సాధారణంగా పద్య రచనలో, వాక్య రచనలో పదాల పొందుకు సంబంధించి ఒక శయ్య అనే ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒకే శైలి లోపల ఉండడము, అంటే ఆ పదాల మధ్యన పొందిక ఉండడం. అట్లాంటి పొందు లేకపోయినట్టయితే రసభంగం జరుగుతుంది. కాబట్టి పాతబడ్డ మాటల్ని వాడడం కాకుండా వర్తమానంలో ఉండేటువంటి చక్కనైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి, వెంటనే అందరూ అర్థం చేసుకోగలిగేటువంటి పదాలను వాడి రచన చెయ్యాలి. లేకపోతే అది రసభంగాన్ని చేస్తుంది, లోకం మెచ్చదు అనే విధంగా ఆయన ఒక అభిప్రాయాన్ని చేసినాడు. అలాగే తెనుగు భాష వినిర్మింప తివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే అని ఆ హరిహరనాథుడే అన్నట్టుగా తిక్కన తన మహాభారతంలో రాసుకున్నాడు. తెలుగు భాషను వినిర్మించడం అంటే మళ్ళీ కొత్తగా నిర్మించడం, అంతకన్నా ముందు ఉన్నటువంటి పాతబడ్డ మాటల్ని వదిలేస్తూనే ఒక చక్కనైనటువంటి శైలితో కూడినటువంటి భాషను నిర్మాణం అనేది అది ఒక పురుషార్థ తరువుకు పండినటువంటి ఫలము అని అన్నాడు. పురుషార్థాలు మనకు తెలుసు, ధర్మార్థ కామ మోక్షాలు అనేవి భారతీయ ధర్మం లోపల సాధించవలసినటువంటి పురుషార్థాలు. ఆ పురుషార్థం అనే తరువుకు కాచినటువంటి ఒక గొప్ప ఫలము తెలుగు భాషను వినిర్మించడము అని అన్నాడు. అంటే తెలుగు భాషను చక్కగా వాడుకొని అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిగా కావ్య నిర్మాణము చేయడం, ఆంధ్రావళి మోదముంబొరయునట్లుగా రచిస్తాను అని కూడా చెప్పుకున్నాడు తిక్కన. కాబట్టి అట్లాగా తిక్కన రచనల్లో ఈ భాషకు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఆయన శైలికి సంబంధించి మరొక ప్రత్యేకత నాటకీయత. అంటే సాధారణంగా మన పూర్వ కావ్యాలు, రామాయణము, భారతము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రవ్య కావ్యాలు, అంటే వినడానికి పనికి వచ్చేవి. ఒకరు చెప్తూ ఉంటే మరొకరు వినేటువంటివి. అట్లా వినేటువంటి సందర్భం లోపల ఆ కథను వింటూ ఉన్నప్పుడు దాన్ని చూసినటువంటి విధంగా ఒక అనుభూతిని కలిగించడం. శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు అనే విభజన ఉంది. సాధారణంగా దృశ్య కావ్యాలంటే నాటకాలు, రూపకాలకు సంబంధించినటువంటివన్నీ దృశ్య కావ్యాలు. శ్రవ్య కావ్యాలంటే
చెంపు కావ్యము, పద్య కావ్యము, తర్వాత వచన కావ్యాలు అనేకం ఉన్నాయి. అయితే ఇవి వినడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ ఈ శ్రవ్య కావ్యంలో దృశ్య కావ్య లక్షణాలని జత చేస్తూ రాసినటువంటి విధానమే నాటకీయ శైలి. అంటే ఏమీ లేదు, నాటకంలో ఎట్లాగైతే పాత్రలు వచ్చి మన ముందు సంభాషిస్తే మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లాంటి విధంగా రాయడం అన్నమాట. అంటే ఒక పాత్ర వచ్చి మన ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉండడం శ్రవ్య కావ్యమే, ఇదేమీ నాటకం కాదు. మహాభారతం ఏమీ నాటకం కాదు. కానీ ఆ పాత్ర మన ముందుకు వచ్చినప్పుడు ఆ పాత్ర ద్వారా మాట్లాడించే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక సంభాషణ రూపంలో రాయడం వలన అది మన మనస్సుకు వాళ్ళే ఆ పాత్రనే వచ్చి మాట్లాడుతున్నట్టుగా అనేటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అట్లాంటి శైలిని ఎక్కువగా తిక్కన వాడుకున్నాడు. దాన్ని నాటకీయ శైలి అంటారు. అట్లా సంభాషణలు వాడడం ద్వారా సాధించవచ్చు. అలాగే పాత్రల యొక్క మనస్సుల్లో ఉన్న మాటల్ని కూడా మనకు వ్యక్తం చేయడం ద్వారా, అంటే ఆ పాత్రల యొక్క రూపాన్ని, వాటి యొక్క ఆంగిక అభినయాన్ని, వాచికాభినయాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయడం ద్వారా, అంటే ఆంగికాభినయము అంటే అంగాలు అంటే కదిలినట్టుగా, ముఖములో వివర్ణం ఏర్పడ్డట్టుగా, లేకపోతే ఎగిరినట్టుగా, దునికినట్టుగా, ఇట్లాగా ఏవైతే ఉన్నాయో ఆంగికమైనటువంటి అవి అవయవ చాలనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం ద్వారా ఆ పాత్ర ప్రవర్తిస్తున్న తీరును మన ముందుకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం ద్వారా ఒక నాటకీయతను సృష్టించడం జరుగుతుంది. అంటే ఒక దృశ్యాన్ని మన ముందున్నట్టు కదలాడినట్టుగా చేయడం అన్నమాట. ఇది ఈ తిక్కనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఒకటేమో తెలుగు మాటల వాడుక అనేది ఒక ప్రత్యేకత అయితే, నాటకీయతకు సంబంధించినటువంటిది మరొక ప్రత్యేకత. అలాగే అంతకన్నా ముందు ఎవరు ప్రతిపాదించినటువంటి మరొక ప్రత్యేకతను ఈయన హరిహరనాథ తత్వము అనే పేరుతో ప్రకటించినాడు. అంటే హరి హరుడు ఇద్దరు కూడా, హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. అయితే తిక్కన కవిత్వ రంగంలో ప్రవేశించి తాను రచన చేసే నాటికి ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అంటే ఒకవైపు వీరశైవ మత వ్యాప్తి జరిగి మరొక వైపు వైష్ణవముతో సంఘర్షణ పడుతున్నటువంటి కాలంలో, అంటే వైష్ణవ శైవ మతాలు రెండు కూడా సంఘర్షిస్తున్నటువంటి కాలం లోపల ఇతని యొక్క రచన వెలువడినట్టుగా మనం గమనించవచ్చు. అందుకని శివుడు వేరే విష్ణువు వేరే కాదు సుమా, ఇద్దరి యొక్క తత్వము ఒక్కటే, హరిహరుడు ఇద్దరు వేర్వేరు కాదు అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తూ శ్రీ అన్న అంటే లక్ష్మీ అన్న, గౌరీ అన్న పార్వతి అన్న ఇద్దరు ఒక్కటే, అలాగే శివుడన్న కేశవుడన్న ఒకటే సుమా అని ఒక తత్వాన్ని ప్రతిపాదిస్తూ దైవము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని హరిహరనాథ తత్వంగా ఆయన ప్రచారం చేస్తూ తన కావ్యాన్ని హరిహరనాథునికే అంకితం ఇచ్చినాడు. హరిహరనాథుని తాను సృష్టించడమే కాకుండా, అంటే ఇద్దరు దైవాల యొక్క పేర్లు వేరైనప్పటికీ తత్వం ఒకటే సుమా అనే విధాన్ని తెలియజేస్తూ దానికే ఆ హరిహరనాథునికే తన కావ్యాన్ని అంకితం ఇవ్వడం ద్వారా సమాజంలో ఒక సామరస్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు. ఇది కూడా తిక్కన యొక్క రచనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆ సందర్భంగా హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించేటువంటి ఒక పద్యం మనకు ఆయన ఆ కావ్యము యొక్క ఆరంభంలోనే కనిపిస్తుంది. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయుతకు ఇచ్చమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్ అని అంటాడు. అంటే విష్ణురూపాయ నమశివాయ అంటే విష్ణు రూపము దాల్చినటువంటి శివునికి నమస్కారము అంటూ భక్తులు ప్రార్థిస్తే ఏ విధంగానైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో అట్లాంటి ఆ దైవాన్ని నేను తలుచుకుంటూ ప్రార్థిస్తూ నా యొక్క కావ్యాన్ని ప్రారంభిస్తున్నాను అని ఒక ప్రతిపాదన చేసినాడు. ఇది తిక్కన యొక్క రచనలోని ప్రత్యేకత.
ఇక మహాభారతాన్ని గురించి పరిచయం చేసుకుందాం. ఇందాక నేను అనుకున్నట్టుగా మహాభారతం అనేది అంటే గొప్పనైనటువంటిది, మహాకావ్యం నిజంగా. అంటే మహాభారతము సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినాడు. 100 సర్గలతో రచించబడింది. అంటే మనం తెలుగులో పర్వాలు అన్నట్టుగా పర్వాలు అనే విభజన చేసినట్టుగా సంస్కృతంలో మహాకావ్యాలకు సర్గ విభజన ఉంటుంది, సర్గబంధం ఉంటుంది. అలాగా సంస్కృతంలో వేదవ్యాసుడు 100 సర్గలుగా రచన చేసినటువంటి మహాభారతాన్ని తెలుగులో కవిత్రయము 18 పర్వాలుగా అనువాదం చేసినారు. మహాభారతాన్ని యొక్క ప్రశస్తిని నన్నయ్య ఒక పద్యంలో చెప్పినాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనియు, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమనియు, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ, వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు అని అంటాడు నన్నయ్య. అంటే ఈ సంస్కృతంలో ఒక సూక్తి కూడా ఉంది. ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ నత్వత్ క్వచిత్. ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. అంటే మహాభారతంలో ఉన్నదే ప్రపంచమంతటా ఉన్నది, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదు అనేటువంటి ఒక ప్రసిద్ధమైన లోకోక్తి ఉంది. అంటే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నిటినీ మనం గమనించినప్పుడు ప్రపంచంలో ఉండే అనేక పాత్రలు మనకు మహాభారతంలో కనిపిస్తాయి. అలాగే అంటే మన ప్రవృత్తులు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పాత్రలకు దృష్టాంతంగా, ఉదాహరణగా అన్ని పాత్రలు మనకు మహాభారతంలో కనిపిస్తాయి. అందుకే మహాభారతాన్ని ఏమంటారో నన్నయ్య ఈ పద్యంలో చెప్పినాడు. నన్నయ్య అంటే ఎవరెవరికి ఎట్లాగా కనిపిస్తుంది, అంటే భావనలు వేర్వేరుగా ఉంటాయి. ఎవరి దృష్టిని బట్టి యద్భావం తద్భవతి అన్నట్టుగా ఎవరి దృష్టిని బట్టి వారికి కనిపిస్తుంది ఈ మహాభారతము. ఏమిటది? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారు దీన్ని. అంటే ధర్మం యొక్క తత్వం బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక గొప్ప ధర్మశాస్త్రం అయ్యా అని అంటారు మహాభారతాన్ని చూసి. ఆధ్యాత్మికత తెలిసినటువంటి వాళ్ళు దీన్ని వేదాంతం అంటారు. ఆధ్యాత్మికత అంటే దైవము, దానికి సంబంధించినటువంటి భావనలు, మోక్షము ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటివి. దేవుడు ఎట్లాంటి వాడు, ఎట్లా ఉంటాడు, జీవితం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, పరలోకం అంటే ఏమిటి, ఇహలోకం అంటే ఏమిటి, జీవుని పుట్టుకకు సంబంధించి, మరణానికి సంబంధించి ఇత్యాది విషయాలు అనేకమైనటువంటివి ఆధ్యాత్మికతలో భాగంగా ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక తత్వము బాగా తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారట, దీన్ని వేదాంతమయ్యా అంటారు దీన్ని. అట్లాగే నీతి విచక్షణ కలిగినటువంటి వారు, ఇది నీతి ఇది అవినీతి అని చెప్పగలిగేటువంటి గొప్ప నైపుణ్యం కలిగిన నీతి విచక్షణలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఒక గొప్ప నీతి శాస్త్రం అని అంటారట. అంటే మనకు ఇప్పుడు విదుర నీతి ఇట్లాగ ప్రత్యేకమైనటువంటి నీతులు కూడా మనకు మహాభారతంలో ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. జనక నీతి ఇట్లాంటివి, కనిక నీతి ఇట్లాంటివి. అలాగా నీతి విచక్షణలు దీన్ని నీతి శాస్త్రం అంటారట. అలాగే కవి వృషభులు అంటే గొప్పనైనటువంటి కవులు, అంటే బాగా పేరెన్నికగన్నటువంటి కవులు దీన్ని మహాకావ్యం అంటారట. అంటే ఇంతకన్నా గొప్ప కావ్యము మరేది లేదు అంటారు. అంటే కావ్యానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో కావ్య లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగినటువంటి కావ్యము మహాకావ్యము. అట్లాంటిది గొప్ప కావ్యము. అలాంటిది ఈ మహాభారతం అని మరికొందరంటారట. ఇంకా లాక్షణికులు అంటే లక్షణాలని, అంటే కవిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలని
అన్నిటినీ చెప్పేటువంటి వాళ్ళు, అంటే ఛందస్సు, అలంకారము, ఇట్లాంటి వ్యాకరణము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా చెప్పేటువంటి లాక్షణికులు ఏమంటారట అంటే ఇది అన్ని లక్ష్యాల సర్వలక్ష్య సంగ్రహం, అన్నిటికీ లక్ష్యాలు ఇందులో మనకు దొరుకుతాయి. అంటే నువ్వు ఒక ప్రయోగాన్ని తీసుకుంటే, ఒక అలంకారాన్ని తీసుకుంటే, ఒక ఛందస్సును తీసుకుంటే దేనికి సంబంధించినటువంటి లక్ష్యమైన మనకు మహాభారతంలో కనిపిస్తుంది అని లాక్షణికులు అంటారు. ఇక ఐతిహాసికులు అంటే ఇతిహాసము అంటే ఇందాకనే మనం మొదటనే చెప్పుకున్నాము, ఇట్లాగా జరిగింది అని చెప్పేటువంటి చరిత్రది. ఆ ఇతిహాసాన్ని చెప్పేటువంటి వాళ్ళు, ఇట్లా జరిగింది అని చారిత్రక విషయాలని బోధించేటువంటి వాళ్ళు దీన్ని మహా ఇతిహాసము అని అంటారు. అలాగే పరమ పౌరాణికులు, పురాణము అంటే నిజానికి సంస్కృతంలో మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వాటిని కూడా వేదవ్యాసుడే రచించాడంటారు. అలాగే 4 వేదాలు ఉన్నాయి, మరి మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు. అయితే పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయము అంటారు. అంటే అనేక పురాణాలని అధ్యయనం చేసినటువంటి వారు, అష్టాదశ పురాణాల్లో అనేక పురాణాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ అన్ని పురాణాల యొక్క సారము దీనిలో ఉన్నది అంటారట, బహుపురాణ సముచ్చయం అని అంటారట. అలాగే మరి ఇన్ని విధాలుగా కొనియాడబడేటువంటి ఈ మహాభారతాన్ని ఈ వేదవ్యాసుడు సంస్కృతంలో రాయగా దాన్ని తెలుగులో నేను రాస్తున్నాను అని, నేను అని చెప్పకుండా ఆయన ప్రథమ పురుషలో చెప్పుకున్నాడు నిజానికి నన్నయ్య. దాన్ని ఆ వేదవ్యాసుడు దాన్ని మహాభారతాన్ని చేసినాడు, దాన్ని నేను తెలుగులోకి చేస్తున్నాను అని నన్నయ్య చెప్పుకున్నాడు. ఇంత గొప్పనైనటువంటిది మహాభారతము. కాబట్టి మహాభారతము అనేది కేవలము ఏదో మామూలు కావ్యము కాదు, ఇది అనేక కోణాల్లో అనేక విధాలుగా దర్శనమిస్తుంది. మనము కూడా ఇంకేదైనా ఒక కొత్త విషయాన్ని ఇందులో చూడగలుగుతామా అని పరిశోధనా దృష్టితో, పరిశీలన దృష్టితో, విశ్లేషణ దృష్టితో కూడా చూస్తే మరిన్ని కొత్త అంశాలు కూడా స్ఫురించవచ్చు. కనుక మహాభారతాన్ని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూశారని తెలుస్తూ ఉన్నది. అలాగే మరి మహాభారతము చాలా గొప్పది మరియు పెద్దది, అనేక వందల పాత్రలు కలిగినటువంటిది. మరి అందులో ప్రధానమైన పాత్రలు ఏమిటి ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ మహాభారతంలో మనం ఇప్పుడు పేర్కొనేవి కొన్ని ప్రధానమైన పాత్రలు మాత్రమే. ఇవి కాక ఇంకా అనేకమైన పాత్రలు సందర్భోచితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో ఈ మహాభారతానికి మూల పురుషుడు అనదగినటువంటి వాడు నిజానికి మహాభారతంలో అనేక రాజవంశాలు ఉన్నాయి. ఆ రాజవంశాల్లో పురు వంశానికి చెందినటువంటి రాజులు, చంద్రవంశానికి చెందినటువంటి రాజులు పాండవులు. ఈ పాండవుల యొక్క జననానికి కారణమైనటువంటి వాళ్ళల్లో వేదవ్యాసుడు కూడా ఒకడు. వేదవ్యాసుడు మనకు తెలుసు, మహాభారతాన్ని రచించినటువంటి వాడు, అష్టాదశ పురాణాలని రచించినటువంటి వాడు, వేద విభాగము చేసినటువంటి వాడు వేదవ్యాసుడు. ఇతడు వేదవ్యాసుని యొక్క వంశక్రమాన్ని మళ్ళీ చెప్పుకుంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమని అతని యొక్క వంశక్రమాన్ని చెప్పే శ్లోకం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సరే, అతడు పరాశరుని యొక్క కుమారుడు. ఇతని వలన అంబాలిక మొదలైనటువంటి వాళ్లకు సంతానము కలుగుతుంది.
విచిత్ర వీర్యునికి, చిత్రాంగదునికి, అంబ, అంబిక, అంబాలిక మొదలైనటువంటి వాళ్ళకు జన్మించినటువంటి వాళ్ళే ఈ యొక్క ఆ, ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, విదురుడు. ఆ తర్వాత ఆ, భీష్ముడు. భీష్ముడు పాండవులకు అంటే విచిత్ర వీర్యునికి, చిత్రాంగదునికి, సోదర సమానుడు భీష్ముడు. కానీ అతడు తన యొక్క తండ్రి అయినటువంటి శంతనునికి ఇచ్చిన మాట ప్రకారంగా అతడు వివాహం చేసుకోకుండానే తన సోదరులకు అంబ, అంబిక, అంబాలికలను వివాహం చేయించి వాళ్ళ ద్వారా జన్మించినటువంటి ధృతరాష్ట్రుడు పాండు మహారాజుల యొక్క ఆ సంతానానికి తోడ్పాటుగా ఉండి తాను ఎప్పుడూ కూడా పాండవ కౌరవుల వంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. వాళ్లకు అంటే పాండవులకు కౌరవులకు ఈ భీష్ముడు తాత. అలాగే మనకు తెలుసు ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. అతడు నిజానికి పాండవులలో పాండు మహారాజు కన్నా పెద్దవాడు ధృతరాష్ట్రుడు కావడం వలన ధృతరాష్ట్రునికే రాజరికము రాజుగా పరిపాలన సాగిస్తూ ఉంటాడు. మధ్యలో పాండు మహారాజు చనిపోవడం కూడా జరిగింది. అందువలన ధృతరాష్ట్రుడే రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. అలాగా అంటే పాండురాజు మరణం వలన పాండవుల వైపు నుంచి మిగిలినటువంటి పెద్ద మనిషి భీష్ముని తర్వాత ధృతరాష్ట్రుడు. అలాగే విదురుడు కూడా ధృతరాష్ట్రుని యొక్క సోదరుడే. అతడు దాసీ కుమారుడు కావడం చేత అతనికి రాజ్య పాలనలో అవకాశం లేదు. అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు మేన మామ కుమారుడు, దేవకి వసుదేవుల యొక్క కుమారుడు. తెలుసు మనకు శ్రీకృష్ణుడు ఒక క్షత్రియుడు, యాదవ వంశంలో జన్మించినప్పటికీ కూడా అతడు ఒక క్షత్రియునిగా కంటే ఒక దైవంలాగా అన్నీ తెలిసినటువంటి, సర్వస్వాన్ని గ్రహించినటువంటి, సర్వస్వాన్ని నడపగలిగేటువంటి శక్తి కలవానిగా మనకు మహాభారతంలో కనిపిస్తూ ఉంటాడు. అలాగా విదురుడు ధృతరాష్ట్రుడు మరియు పాండవుల యొక్క సోదరుడు. విదురుడు చాలా గొప్ప జ్ఞాని. అందువలన అతడు ధృతరాష్ట్రునికి పరిపాలనలో సహాయపడుతూ అనేక రకాలైనటువంటి నీతులను చెప్పినటువంటి వాడు. మంచి వారి పక్షము, నీతిని తెలిసినటువంటి వాడు. పాండవుల వైపున అంటే మంచి వైపున పక్షపాతం కలిగినటువంటి వాడు. అలాగే ద్రోణుడు వీరికి కౌరవులకు పాండవులకు విద్యాభ్యాసము అంటే అస్త్రశస్త్ర విద్యాభ్యాసము చేయించినటువంటి వాడు ద్రోణుడు. ద్రోణాచార్యుని చేతిలో తయారైనటువంటి వాడే గొప్ప అర్జునుడు, గొప్ప విలుకాడుగా తయారైనాడు. అలాగే సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క మంత్రి. చాలా సందర్భాల్లో ధృతరాష్ట్రునికి సలహాలు ఇచ్చినటువంటి వాడు. సంజయుడు కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. కురుక్షేత్ర యుద్ధంలో సైతం ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు దాన్ని అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ధృతరాష్ట్రునికి వివరించినటువంటి వాడు. ఆ శక్తిని వేదవ్యాసుడు సంజయునికి అనుగ్రహించినాడు. అలాగే ఇక పాండవుల దగ్గరికి వస్తే పాండవులు 5: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరినే మనం పంచపాండవులు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పంచపాండవులలో
పెద్దవాడే ధర్మరాజు. అతడు యమధర్మరాజు యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి వాడు కనుక, అంటే కుంతికి మరియు పాండు మహారాజుకు జన్మించినటువంటి మొదటి బిడ్డ ధర్మరాజు. అలాగే భీముడు వాయువు యొక్క అనుగ్రహం వలన జన్మించినటువంటి వాడు. అర్జునుడు ఇంద్రుని యొక్క అనుగ్రహం వలన జన్మించినటువంటి వాడు. నకుల సహదేవులు మాద్రికి జన్మించినటువంటి వాళ్ళు కాగా వీళ్ళు అశ్వని దేవతల యొక్క అనుగ్రహం వలన జన్మించినటువంటి వాళ్ళు. ఈ పంచపాండవులు కూడా ఈ యొక్క మహాకావ్యంలో వారి చరిత్రనే, నిజానికి పాండవుల యొక్క చరిత్ర, కౌరవుల యొక్క చరిత్ర, పాండవులు కౌరవుల మధ్యన జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి చరిత్ర, రాజ్యాన్ని గురించినటువంటి చరిత్ర మనకు ఎక్కువగా మహాభారతంలో కనిపిస్తుంది. అలాగే కుంతి పాండవుల యొక్క తల్లి, గాంధారి కౌరవుల యొక్క తల్లి, ద్రౌపది పాండవుల యొక్క ఉమ్మడి భార్య, 5గురికి ద్రుపద మహారాజు యొక్క కుమార్తె, యజ్ఞకుండం నుంచి జన్మించినటువంటిది. ద్రుపదుని యొక్క కుమార్తె కనుక ఆమెను ద్రౌపది అని పిలవడం జరుగుతుంది. నిజానికి ఆమె అసలు పేరు కృష్ణ. అలాగే సుభద్ర అర్జునుని యొక్క భార్య, శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు. ఇవి ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్రలు మనకు మహాభారతంలో. అలాగే అటువైపు నుంచి కౌరవుల పక్షా నుంచి చూసినప్పుడు ఒక 4 ప్రధానమైన పాత్రలు కనిపిస్తాయి. అందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. వీళ్ళ నలుగురినే దుష్ట చతుష్టయమని కూడా పిలుస్తారు. అంటే చెడు ఆలోచనలు చేసినటువంటి ఈ నలుగురు అన్నమాట. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని. వీళ్ళందరి గురించి నిజానికి ఒక్కొక్క పాత్ర మహాభారతంలోని ఒక్కొక్క పాత్ర గురించి మనం గంటల కొద్దీ మాట్లాడుకోవచ్చు. చాలా చరిత్ర కలిగినటువంటివి, చాలా వ్యవహారం కలిగినటువంటి పాత్రలు ఇవన్నీ కూడా. కానీ ఇందులో ప్రధానమైనటువంటి పాత్రల్ని మనం ఇప్పుడు ఇట్లాగా పరిచయం చేసుకున్నాం. అలాగే మహాభారతంలో ఉన్నటువంటి మరికొన్ని సరే, మరి ఇట్లాగా అంటే మనము తిక్కన గురించి పరిచయం చేసుకున్నాము. అలాగే తిక్కన యొక్క రచన ప్రత్యేకతలను గురించి, మహాభారతము యొక్క ప్రత్యేకతలు, విశేషాలు, అలాగే మహాభారతంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు. ఇక మన పాఠ్యభాగానికి వచ్చినట్టయితే, పాఠ్యభాగం ఏ సందర్భంలో మొదలయ్యింది? ఇది ధర్మజుని వాక్చాతుర్యం అనేది డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థులకు ఉన్నటువంటి ఒక పాఠం ఇది. ఈ పాఠము మొట్టమొదట ఎట్లాగా ప్రారంభమైంది, దీనికి నేపథ్యం ఏమిటి అనేది మనం చూసినట్టయితే, మనకు మహాభారతంలో పాండవులు జూదంలో ఓడించబడి, మాయాజూదంలో ఓడించబడి అరణ్యవాసానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ జూదం యొక్క నియమాల ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేయవలసి ఉంది. కనుక పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేసినారు. అలాగే అజ్ఞాతవాసాన్ని కూడా విరాటరాజు కొలువులో ఉండి పూర్తి చేసినారు. అట్లాగా 13 సంవత్సరాల కాలము పూర్తి అయ్యింది. అయిన తర్వాత మరి ముందటి ఒప్పందం ప్రకారంగా మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్లకు అప్పగించాలి, వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించుకోవాలి. మరి ఈ సందర్భంలో అంటే ఇన్నాళ్ళుగా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ రాజ్యపాలనకు వెళ్ళాలంటే మరి ఒక పద్ధతి
ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండి ఆ విషయాన్ని చేరవేసి మరి ఈ విధంగా వారి రాజ్యాన్ని వారికి ఇవ్వవలసి ఉంది అనే ఒక వర్తమానాన్ని పంపవలసి ఉంది. అలాంటి సందర్భంలో ఆ అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి అయిన తర్వాత విరాటరాజుకు సంబంధించినటువంటి ఉపప్లావ్యము అనే ప్రదేశంలో ఈ పాండవులు ఉన్నారు. అలాంటి సందర్భంలో ద్రౌపది యొక్క తండ్రి అయినటువంటి ద్రుపదుడు వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ద్రుపదుడు వీళ్ళకు మామ కనుక వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళకు రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆ ద్రుపదుడు ఆలోచించి తన పురోహితుని అంటే తన తన వంశానికి సంబంధించినటువంటి అన్ని కార్యాలని నిర్వర్తించేటువంటి పురోహితుణ్ణి రాయబారిగా పంపాలని అతని యొక్క గుణగణాలన్నిటినీ కూడా తెలుసుకొని అతని ద్వారా ఈ కార్యం చక్కబడుతుందని భావించి అలాగే అక్కడికి వెళ్ళడం ద్వారా కూడా వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుస్తుంది. అట్లాగే అక్కడి రాజులలో మనసుల్లో కూడా ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి విషయాల్ని ఒకసారి వాళ్ళకు తెలియజేయడం ద్వారా పాండవుల యొక్క మంచితనము, కౌరవుల యొక్క దుష్టత్వము ఇట్లాంటి వాటన్నిటినీ చెప్పేటువంటి విషయంలో భాగంగా ద్రుపదుణ్ణి రాయబారిగా పంపినారు. ద్రుపదుడు రాయబారిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ విడివిడిగా కలిసినాడు. ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి, చివరికి ధృతరాష్ట్రుణ్ణి వీళ్ళందరినీ కలిసినాడు. కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తి అయినటువంటి విషయాన్ని తెలియజేసి వాళ్ళ వైపున ఉండే వాళ్లకు మరి ఇది పూర్తి అయింది కనుక వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకు అప్పగించవలసి ఉంది అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నిటినీ తెలుసుకొని వచ్చి మళ్ళీ పాండవుల పక్షాన చేరవేయడం జరిగింది. పాండవులకు అర్థమయ్యింది ఏమంటే ఇది ఓకే అంత సులువుగా రాజ్యాన్ని అప్పగించడానికి సిద్ధంగా లేరు అనేది వాళ్ళ మాటలను బట్టి ద్రుపదుడు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు. ఇలా ఉంటుండగా అటువైపు నుంచి కూడా ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి రాయబారిగా పంపించినాడు. సంజయుడు రాయబారిగా వచ్చి ఈ యొక్క పాండవుల దగ్గర ధృతరాష్ట్రుని మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని చెప్పినాడు. కానీ ఇది ఇస్తాడని, ఇది ఇవ్వడని, రాజ్యము ఫలానా ఇన్ని రోజుల్లో ఇస్తారని ఇట్లాంటి విషయాలు ఏవి కూడా చెప్పకుండా తీయటి మాటలు మాత్రమే మాట్లాడి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా సంజయుడు తన రాయబారిగా వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని వెళ్ళినాడు. ఇక దానితో ఇది మామూలుగా తెగేటట్టుగా లేదు, ఇది పూర్తి అయ్యేటట్టుగా లేదు అని గ్రహించినటువంటి ధర్మజుడు తన సోదరులతో కలిసి ఆలోచన చేసి ఇది అంటే ధర్మరాజు ఈ యొక్క రాజ్యము జూదములో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ధర్మరాజే. దాని వలన కష్టాల పాలైనటువంటి వారు అతని యొక్క సోదరులు, అతని బంధువులందరూ కూడా కష్టాల పాలైనారు కనుక అతడు ధర్మంగానే 12 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసినాడు గనక మళ్ళీ ధర్మబద్ధంగానే తన రాజ్యాన్ని తాను పొందాలని భావిస్తూ ఉన్నాడు. అందుకని దీనికి తగినటువంటి వ్యక్తిగా శ్రీకృష్ణుణ్ణి భావించినాడు. శ్రీకృష్ణుడైతే ఉభయ పక్షాల వారికి కూడా మధ్యవర్తిగా ఉన్నట్టయితే అంటే ద్రుపద పురోహితుడు కానీ సంజయుడు కానీ ఇరుపక్షాల వారికి పూర్తిగా తగినటువంటి వారు కాదు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము ఇద్దరికి దగ్గరి చుట్టము, అలాగే ఇద్దరిని కూడా బాల్యం నుంచి చూసినటువంటి వాడు, వాళ్ళ లోటుపాట్లన్నీ కూడా తెలిసినటువంటి వాడు, మంచి చెడ్డలన్నీ తెలిసినటువంటి వాడు కనుక అలాగే మీదు మిక్కిలి గొప్పనైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, మంచిని చెడును ఒప్పించగలిగినటువంటి వాడు, ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగినటువంటి వాడు, సామధాన భేద దండోపాయాల అన్నీ కూడా తెలిసినటువంటి వాడు కనుక శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపాలనే ఉద్దేశంతో ధర్మరాజు పూనుకున్నటువంటి సందర్భం మనకు ఈ పాఠ్యభాగ సందర్భం. అంటే 2 రాయబారాలు వలన ఏమీ తేలకపోగా శ్రీకృష్ణుని రాయబారిగా పంపాలని అనుకున్నప్పటి సందర్భమే మన పాఠ్యభాగము. ఇది మహాభారతంలో ఉన్నటువంటి తిక్కన రాసినటువంటి ఉద్యోగ పర్వంలోని తృతీయాశ్వాసంలో మనకు ఈ శ్రీకృష్ణ రాయబార ఘట్టము కనిపిస్తుంది. నిజానికి శ్రీకృష్ణ రాయబారం అనేది పద్యనాటకంగా
ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధిలో కూడా ఉన్నది. తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పాండవోద్యోగ విజయాల లోపల దానికి సంబంధించినటువంటి పద్యాలు అనేక మనకు ప్రసిద్ధమైనటువంటి పద్యాలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక గొప్పనైనటువంటి సన్నివేశం. శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపడము, శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళిన తర్వాత ఆ సభలో జరిగినటువంటి సన్నివేశాలు కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి దృశ్యాలు మన మన మనోఫలకం మీద. అలాంటి సందర్భము ఈ పాఠము. అయితే ఈ వీడియో మనము ప్రధానంగా ఈ తిక్కన గురించినటువంటి పరిచయము, మహాభారత పరిచయము, అలాగే పాఠ్యభాగ సందర్భం అనే 3 అంశాలకు పరిమితమైనటువంటిది. కనుక మనం తర్వాతి వీడియోలో పాఠాన్ని గురించి చర్చించుకుందాం. అయితే ఈరోజు మనం చర్చించినటువంటి అంశాలను మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, ముఖ్యంగా తిక్కన యొక్క రచనలు, అతని యొక్క రచనా ప్రత్యేకతలు, అలాగే మహాభారతము దాని యొక్క ప్రత్యేకతలు, దానిలో ఉండేటువంటి విశేషాలు, మహాభారతంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు, అలాగే ఈ ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యభాగం యొక్క సందర్భము, అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మనం చర్చించిన అంశాలకు సంబంధించి ఆన్లైన్లో మనకు ఇంకా మరింత వివరంగా తెలుసుకోవడానికి గాను ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఈ విషయాలన్నిటినీ గుర్తుంచుకుంటూనే ఈ ఆన్లైన్లో మనకు దొరుకుతున్నటువంటి ఆధారాలు ఏమిటి, తిక్కన గురించి మీరు ఇంకా మరింత బాగా తెలుసుకోవాలంటే తిక్కన గురించి వికీపీడియాలో మనకు దొరుకుతూ ఉన్నది. మీరు దాన్ని మీరు వికీపీడియాలో కనుక, తెలుగు వికీపీడియాలో కనుక శోధించినట్టయితే తిక్కన గురించి ఇంకా మరింత వివరంగా తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసంలో ఇంకా ఏమి కథ ఉంది, ముందు ఏమి జరిగింది, మనం ఇందాక అనుకున్నట్టుగా ద్రౌపదిని రాయబారము, సంజయ్ని రాయబారము, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు ఏం చెప్పినారు, ఏం జరిగింది అనేది ఇంకా మరింత కూలంకషంగా తెలుసుకోవాలంటే ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసాన్ని కూడా మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు. అలాగే ఈ 3 రాయబారాలు, నిజానికి శ్రీకృష్ణుని రాయబారం తర్వాత కూడా ఒక చిన్న రాయబార ఘట్టం ఉంటుంది. శకుని యొక్క కుమారుడైన ఉలూకుని యొక్క రాయబారం కూడా ఉంటుంది, కానీ అది చాలా చిన్నది. కానీ ఈ రాయబార ఘట్టాల గురించి కూడా ఒక అంతర్జాల పత్రికలో, ఈ మాట అనే అంతర్జాల పత్రికలో ఒక మంచి విశ్లేషణ వ్యాసాలు ఒక 2-3 మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వెతికితే అంతర్జాలంలో గనక ఈ మాట అనే అంతర్జాల పత్రిక లోపల నారాయణ దాస్ గారు రాసినటువంటి వివరణ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ఏదైనా ఒక విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి ముఖ్యాంశాలను తెలుసుకోవడంతో పాటు దాని వెనుక ఉన్నటువంటి వివరాలను మరింతగా విశ్లేషణాత్మకంగా మనం చదివినప్పుడు అది మన మనస్సులో మరింత ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఏ పాఠాన్నైనా మనం చదువుకోవడంలో మనకు ఉన్నటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు మనం దృష్టిలో పెట్టుకొని ఆ పనిని చేయాలి. మన యొక్క ఉద్దేశము మొట్టమొదటిది ఒకటి మన విద్యా సంబంధమైన పరీక్షలకు సంబంధమైనటువంటిది అయితే, మరొక విషయము జ్ఞాన సంబంధమైనటువంటిది, అవగాహనకు సంబంధించినటువంటిది. కనుక వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇది తప్పకుండా ఈ మరింత సమాచారాన్ని గనుక మనము జోడించుకోగలిగినట్టయితే ఈ విషయాన్ని మనము జీవితాంతము కూడా గుర్తుపెట్టుకోగలుగుతాం. కనుక ఒకవైపు నుంచే కాకుండా, అంటే కేవలము అధ్యాపకుడు చెప్పే విషయాన్ని మాత్రమే గ్రహించడమే కాకుండా ఇంకా దానికి సంబంధించి మనవంతుగా మనం కొంత బాధ్యతగా మనం ప్రయత్నం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలను, వివరాలను, కొన్ని ప్రశ్నలను, మరికొన్ని జవాబులను పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు ఆ పని చేస్తారని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సెలవు.